తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని ఈస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో మే 11 లేదా 12వ తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రానున్న 48 గంటల్లో గుంటూరు, పల్నాడు, కృష్ణా, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.